హాయ్ హెల్త్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం సర్కేడియన్ రిథమ్ గురించి మాట్లాడదామండి. సర్కేడియన్ రిథమ్ అంటే మన బాడీలో కూడా ఒక వాచ్ అనేది ఉంటుంది. ఆ వాచ్ ప్రకారం మన బాడీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఎట్లయితే దీనికి మామూలుగా అయితే డే నైట్ సైకిల్ అంటాం. కాబట్టి ఈ డే నైట్ సైకిల్ అనేది మనము మామూలుగా అయితే ఇది జంతువులకి, పక్షులకి, ఇంకా చెట్లకు కూడా ఇవి అందరికీ వర్తిస్తాయి. అవి అందరూ కూడా పాటిస్తుంటారు. కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ అంటే మనం మనుషులు మాత్రం ఇవి పాటించాం. ఈ సర్కేడియన్ రిథమ్ ఎప్పుడైతే మనం అంటే సెట్ అయిన అలారంకి మనము అంటే ఈ టైంలో లేయాలి, ఈ టైంలో వర్క్ చేసుకోవాలి, ఈ టైంలో నిద్రపోవాలి అనేది ఏదైతే సెట్టింగ్ ఉంటాయో కదా మన బాడీలో, మన మైండ్లో, ఆ సెట్టింగ్కి మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో మనము జబ్బులు పాలవుతాం. కాబట్టి ఈ సర్కేడియన్ రిథమ్ అనేది ఇప్పుడు కాలంలో ఎస్పెషల్లీ ఈ మొబైల్స్, ఈ ల్యాప్టాప్స్, ఈ నైట్ షిఫ్ట్ వర్క్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అన్నిటితో కూడా ఈ సర్కేడియన్ రిథమ్ ఏదైతే ఉందో అది మొత్తం చేంజ్ అయిపోతూ ఉంది, అది అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంది. కాబట్టి ఈ సర్కేడియన్ రిథమ్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలి, మనకి అసలు ఇది సర్కేడియన్ రిథమ్ సెట్ ఉందా లేదా బాడీలో అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మామూలుగా అయితే ఇది సర్కేడియన్ రిథమ్ అనేది ఎప్పుడైతే మనది ఆఫ్ ఉంటుందో మనకు డే అంతా ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది. ఇంకా మనం అంత అలర్ట్గా ఉండం, అంటే అంత హుషారుగా ఉండం. ఏదైనా వర్క్ చేయాలంటే ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంటుంది. అప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే సర్కేడియన్ రిథమ్ అనేది లోపల వాచ్ అనేది ఆఫ్ అయిపోయింది అని అర్థం. కాబట్టి ఇంకా మనం ఏది కూడా డిసిజన్ మేకింగ్ చేయలేం, అంటే ఏది కూడా మనం డిసైడ్ చేయలేం. ఈ వర్క్ ఇలా చేయాలి, పని ఇట్లా చేసుకోవాలనేది మనకు మైండ్లో అంత డిసిజన్ అనేది రాదు. ఇంకా మెమరీ కూడా లాస్ ఉంటుంది, అంటే మెమరీలో కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే మనకు మతిమరుపు అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఓహో ఈ ప్రాబ్లం సర్కేడియన్ రిథమ్, మన లోపల వాచ్ అనేది ఆఫ్ అయిపోయింది, మనం ఖచ్చితంగా మారాలి అనేది. పోనీ సర్కేడియన్ రిథమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతుందో మనకు ఏమేం జబ్బులు వస్తాయి అంటే, మనకు సర్కేడియన్ రిథమ్ ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో మనకు డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, ఒబేసిటీ అంటే లావ్ అవుతాం, ఇంకా స్లీప్ డిజార్డర్స్ అంటే మనకు నిద్రది ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ మనం మెడిసిన్ కన్నా ముందు ఈ సర్కేడియన్ రిథమ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ జబ్బుల నుంచి కూడా, ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయట రావచ్చు, మెడిసిన్స్ ఏం లేకుండా కూడా. కాబట్టి మామూలుగా అయితే ఈ సర్కేడియన్ రిథమ్ ఎలా స్టార్ట్ అవుతుంది, 2 హార్మోన్స్ మెయింటైన్ చేస్తుంటాయి ఈ సర్కేడియన్ రిథమ్. మెలటోనిన్ అనేది హార్మోన్స్, నైట్ హార్మోన్స్ అనేది అంటాం. ఇది హార్మోన్స్ అనేది నైట్ అంతా ఇది మెయింటైన్ చేస్తుంటుంది మన బాడీని. ఇంకా డే అయింది అంటేనే వెంటనే ఆ మెలటోనిన్ హార్మోన్స్ అనేది సప్రెస్ అయిపోయి కార్టిజోల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ కార్టిజోల్ హార్మోన్ అనేది డే అంతా మెయింటైన్ చేస్తుంటుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది మన బాడీలో ఎక్కడి నుంచి మెయింటైన్ అవుతుంటుంది అంటే బ్రెయిన్లో హైపోథలామస్ అనేది ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్కి ఆర్డర్ ఇస్తారో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ చేయి అని చెప్పి, అప్పుడు ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. మన మైండ్కి ఎట్లా తెలుస్తుంది అంటే ఇది నైట్ అయిపోయింది, ఏది కూడా లైట్ లేదు, మొత్తం డార్క్గా ఉంది, రూమ్ అంతా డార్క్ ఉంది, బయట అంతా డార్క్గా ఉంది, అప్పుడే మన బాడీలో మెలటోనిన్ అనేది హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం అన్ని లైట్లు వేసుకొని మొబైల్ పట్టుకొని, ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నామో అప్పుడు మన బ్రెయిన్కి అర్థం కాదు, ఓ ఈ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ చేయాలనేది. అది పీనియల్ గ్లాండ్కి ఇది మెసేజ్ అనేది పోదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం నైట్ ఎప్పుడైతే మొబైల్ చూస్తుంటామో, డే లైట్స్ అంతా ఆన్లో పెట్టుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనకు హార్మోన్స్ అది రిలీజ్ కాదు. అప్పుడు మనం చాలా అలర్ట్గా ఉంటాం. ఎప్పుడైతే మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడు మనం బాగా స్లీపీగా ఫీల్ అవుతాం, అంటే నిద్ర వచ్చినట్ట బాగా మనకు అర్థమైపోతుంటుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ 9 o'clock కల్లా మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది.
అది ఎప్పుడు బయట అంతా లైట్ ఆఫ్ ఉంటేనే, అంటే ఏంది 7-8 కల్లా మనకు లైట్స్ ఆఫ్ ఉంటే, ఈవినింగ్ అయితేనే కొంచెం చాలా డిమ్ లైట్ మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ ఉంటుంది. మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అయితేనే మనం బాగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. ఈ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత మన బౌల్ మూమెంట్స్ అనేది, అంటే మన పేగులు పనిచేయడం అనేది ఆగిపోతుంది. కాబట్టి మనం 9 తర్వాత తిన్నామనుకోండి, మనం నిద్రపోయేటికన్నా ఒక 2 గంటల ముందు తిన్నామనుకోండి బాగా అరగడం అనేది ఉంటుంది. మనం 9కి 10కి అట్లా తిన్నామనుకోండి ఆ బౌల్ మూమెంట్స్ అనేది ఆగిపోతాయి కదా, మనకు పేగులు కదలికలు అనేది ఆగిపోతాయి కదా. అప్పుడు మనం తిన్నామనుకో అప్పుడు లివర్ కూడా పని చేయదు, పేగులు పనిచేయవు. అప్పుడు మనకు ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అంటే అన్నం అరగకపోవడం ఇంకా లావు కావడం అనేది ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, 2 గంటల ముందే తినేసేయాలి. అంటే 9 గంటలకి మెలనిన్ హార్మోన్ రిలీజ్ అయిందంటే దానికన్నా ఒక 2 అవర్స్ ముందు ఫుడ్ తిన్నామనుకోండి అప్పుడు మనకు ఈ బౌల్ మూమెంట్స్కి ప్రాబ్లమ్స్ అనేది రాదు. 9 కల్లా మెలనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, 10:30 కల్లా బౌల్ మూమెంట్స్ అనేది ఆగిపోతాయి. ఇంకా మనకు 12 కల్లా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఈ 12 కల్లా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే మనము, అంటే ఇప్పుడు కాలంలో మనం ఏం చేస్తున్నాం, 12కి ఇంకా హుషారుగా ఉంటున్నాం. కాబట్టి మనకు స్లీప్ సైకిల్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనకు నైట్ పూట ఎప్పుడైతే డీపెస్ట్ స్లీప్లో ఉంటాం, అర్లీ మార్నింగ్ 4:30 కల్లా మనకు బాడీ టెంపరేచర్ అనేది చాలా లోగా ఉంటుంది 4:30కి. ఇంకా మనకు 6:45 కల్లా బీపీ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఎవరైనా మార్నింగ్ పూట బీపీ చూసుకుంటే ఎక్కువగా ఉంటే భయపడకూడదు, ఎందుకంటే ఆ టైంలో బీపీ ఎక్కువగా ఉంటుంది 6:45. ఇంకా 7:30 కల్లా మెలటోనిన్ అనేది హార్మోన్ అనేది స్టాప్ అయిపోతుంది. 7:30కి మెలటోనిన్ హార్మోన్ అనేది స్టాప్ అయిందంటే నెక్స్ట్ ఏంది హార్మోన్ స్టార్ట్ అవుతుంది, కార్టిజాల్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 8:30 కల్లా బౌల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, అంటే మోషన్కి పోవడం ఇంకా పేగులు కదలికలు అనేది ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. 9 కల్లా మనం హై టెస్టోస్టెరాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. టెస్టోస్టెరాన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే పిల్లలు లేరో, ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటో వాళ్ళకి ఆ టైంలో భార్యాభర్త ఆ టైంలో కలిస్తే ఎక్కువగా ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి 9 o'clock మార్నింగ్ పూట. ఇంకా 10 o'clockకి హై అలర్ట్నెస్, అంటే మనం 10 కల్లా ఎక్కువగా షార్ప్గా అలర్ట్నెస్ ఉంటుంది. అదే మనం నైట్ తొందరగా పండుకున్నాం కాబట్టి. ఒకవేళ మనం 10 కల్లా అలర్ట్నెస్ లేదు, మనకు బాగా స్లీపీనెస్ ఉందంటే మన సర్కేడియన్ సైకిల్ ప్రాబ్లం ఉంది, బ్లాక్ అయింది అని అర్థం. కాబట్టి మనం 10 కల్లా ఫుల్గా అలర్ట్గా ఉన్నామంటే సర్కేడియన్ సైకిల్ కరెక్ట్గా ఉంది అని అర్థం. ఇంకా మనం ఏదైనా వర్క్ చేసుకోవాలి, బిజినెస్ వర్క్ కానీ ఏదైనా మీటింగ్స్ ఉన్నాయనుకోండి 2:30కి అట్లా బెస్ట్ కోఆర్డినేషన్, అంటే మనం ఏదైనా కలిసి పని చేయాలంటే ఆ టైంలో 2:30 కల్లా స్టార్ట్ చేస్తే ఆ పనిలో మనకు సక్సెస్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ 3:30 కల్లా ఫాస్ట్గా రియాక్షన్ ఉంటుంది. అంటే మనం 3:30కి ఏదైనా మనం వర్క్ చేయాలనుకోండి, అవతల మనుషులు ఫాస్ట్గా మనకు రియాక్షన్ ఇవ్వాలి, అంటే మన పని సక్సెస్ కావాలి అంటే ఆ టైంలో మనం ఏదైనా మీటింగ్ మాట్లాడడం కానీ మన పని సక్సెస్ చేసుకోవాలి. ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ ఉందనుకోండి అప్పుడు జనాలు మనకు ఫాస్ట్గా రియాక్షన్ ఇవ్వాలి, అంటే మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఆ టైం అంటే 3:30 కల్లా ఫాస్ట్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఇంకా 5 PM అంటే ఈవినింగ్ 5 o'clockకి మనం ఎక్సర్సైజ్ అనేది చేస్తే బాగా రిజల్ట్ ఉండాలి. ఎందుకంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఆ టైంలో ఇంకా మజిల్ స్ట్రెంథనింగ్ టైం ఉంటుంది. కాబట్టి 5 o'clockకి ఈవినింగ్ మనం ఎక్సర్సైజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ మనం 6:30 కల్లా మనకు బీపీ అనేది మళ్ళీ రేజ్ అవుతుంది. అంటే మనం 6:30 లోపలనే ఎక్సర్సైజ్ అయిపోయాలి, అంటే 6కే అయిపోజేయాలి. ఎందుకంటే మళ్ళీ 6:30కి హై బీపీ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. ఇంకా 7 PM కల్లా మళ్ళీ హైయెస్ట్ బాడీ టెంపరేచర్ అనేది ఉంటుంది మనది. కాబట్టి ఆ హైయెస్ట్ బాడీ టెంపరేచర్ టైంలో మనం వాకింగ్ చేసినా కూడా
మనకు ఫ్యాట్ అనేది బాడీలో డిక్రీజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా 7 తర్వాత ఎక్కువగా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కానీ ఏం చేయకూడదు. కాబట్టి 7 o'clockకి మనం వాకింగ్ చేసినా కూడా మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇలా మన సర్కేడియన్ సైకిల్ అనేది ఉంటుందండి. ఇది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. పోనీ మనం ఎక్కువగా టెన్షన్లో ఉన్నామనుకోండి, మనం ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నామనుకోండి, కార్టిజోల్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కార్టిజోల్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయి ఉంటుంది. కాబట్టి అది మామూలుగా అయితే నైట్ అయిపోతేనే, అంటే 9 గంటలకల్లా ఎప్పుడైతే మెలనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో ఆ టైం కల్లా ఇది కార్టిజోల్ హార్మోన్ అనేది తగ్గిపోవాలి కదా. మనం ఎక్కువ స్ట్రెస్లో ఉన్నామనుకోండి, అప్పుడు ఈ హార్మోన్స్ అనేది తగ్గిపోదు, అలానే ఉండిపోతుంది. అప్పుడు మెలనిన్ హార్మోన్ అనేది రిలీజ్ కాదు. అంటే మనం ఎప్పుడు కూడా నిద్రలో లేస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, ఎక్కువగా హై అలర్ట్గా ఉంటాం. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ అనేది బాడీకి ఎక్కువగా పెరిగిపోయి మనకు లేనిపోని అన్ని జబ్బులు అనేది వస్తాయి. కాబట్టి మనం ఆ స్ట్రెస్ అనేది తగ్గాలి, కార్టిజోల్ హార్మోన్ అనేది ఈవినింగ్ కల్లా తగ్గిపోవాలంటే మనం మెడిటేషన్ కూడా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు హార్మోన్స్ అనేది అన్నీ సెట్ అవుతుంటుంది. ఎందుకంటే మెలనిన్ హార్మోన్ ఓన్లీ నిద్రకి మాత్రమే కాదు, అన్ని హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి కూడా అంటే ఫాలికల్స్ అనేది సెట్ చేయడం, ఎగ్ ఓవులేషన్ అనేది ఆ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మెనార్కే, పెద్ద మనుషులు కావడం, పిల్లలు, ఇవన్నీ కూడా మనకు ఈ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ హార్మోన్స్ సెట్ కావాలంటే మనకు కార్టిజోల్ అంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండకూడదు. అప్పుడే మెలనిన్ ఆ టైంలో రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ ఒక్కటే కాదు, మనం ఫుడ్ కూడా అర్లీగా తిని ఉండాలి. ఇంకా ఒకటి ఏంటంటే లైట్ టెంపరేచర్, అంటే లైట్ కూడా మనకు ఎక్కువగా ఉండకూడదు. చాలామంది మనం నైట్ షిఫ్ట్ చేస్తుంటాం, మేము కంపల్సరీ ఆ మొబైల్ ల్యాప్టాప్ యూజ్ చేయాల్సే వస్తుంది. అంటే అప్పుడు మనం యాంటీ బ్లూ లైట్ అనేది ఒకటి యాప్ వస్తుంది, అది కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, అది యూజ్ చేయొచ్చు. అప్పుడు మీకు ఈ మెలటోనిన్ హార్మోన్ది ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి కానీ, నైట్ ఎక్కువసేపు మేల్కొని ఉండే వాళ్ళకి కానీ చాలా జాగ్రత్తగా అండి, ఎందుకంటే లేనిపోని జబ్బులు అనేది వస్తాయి. ఇంకొకసారి ఏమవుతుందంటే అడ్వాన్స్ స్లీప్ ఫేజ్ డిజార్డర్ అంటాం. అంటే ఒక్కొక్కరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కువ ఏజ్ పెరిగే కొద్దీ మామూలుగా అయితే వాళ్ళకి ఏమవుతుంటుందంటే ఫాస్ట్గా ఈవినింగ్ తొందరగా నిద్రపోతారు. వాళ్ళు తొందరగా నిద్రపోయి పొద్దున్న తొందరగా లేస్తారు, ఇంకా మళ్ళీ నిద్రపోలేరు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నాకు ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉందేమో, అంటే నిద్ర లేని ప్రాబ్లం ఉందేమో అని వాళ్ళు ఊహిస్తుంటారు. కాబట్టి అది అంతా కూడా వాళ్ళకి సర్కేడియన్ సైకిల్కి వాళ్ళు సెట్ అయిపోయి ఉంటారు. కాబట్టి దానికి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొన్ని చేంజెస్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, కానీ ఇన్సోమ్నియా కిందికి రాదు ఇది. ఇంకా చిన్నపిల్లలు అడోలసెన్స్ అంటే ఏజ్ వాళ్ళకి మామూలుగా అయితే ప్యూబర్టీ ఏజ్ వాళ్ళకి ఏం చేస్తుంటారంటే నైట్ అంతా చదవడం కానీ మొబైల్ చూడడంతో ఒక 2 hours లేట్గా నిద్రపోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మార్నింగ్ లేటుగా లేస్తారు. వాళ్ళు మార్నింగ్ లేటుగా లేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళు డిప్రెషన్కి గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లేటుగా లేచింటారు, వర్క్ అనేది అంత ఫాస్ట్గా కాదు, ఇంకా స్లీపీనెస్ ఉంటుంది, వాళ్ళకి డిప్రెషన్ ఉంటుంది. ఇంకా వాళ్ళు వర్క్ అకాడమీ ఏదైతే స్కూల్లో పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది అనేది సరిగా జరగదు, పర్ఫార్మెన్స్ అనేది గుడ్డుగా ఉండదు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ 9 o'clock కల్లా పండుకునేటట్టు చూడాలండి పిల్లలు. వాళ్ళకి నిద్ర రావడం లేదు అంటే మామూలుగా అయితే మెలటోనిన్ అనేది హార్మోన్ సప్లిమెంట్ రూపంలో ఇస్తారు. అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఆ టైం కల్లా నిద్ర వచ్చేలాగా చూసుకుంటారు. ఇంకా ఇది మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే కరెక్ట్ ఒక టైం అనేది ఉండాలి. మనం నిద్రపోయేది, ఫుడ్ తినేది కరెక్ట్గా ఒక టైం అనేది సెట్ చేసుకుంటే ఆ టైంలోనే నిద్రపోతే ఈ సర్కేడియన్ సైకిల్ అనేది సెట్ అయిపోతుంది. మార్నింగ్ కరెక్ట్ టైంలో లేయడం, నైట్ ఎగ్జాక్ట్లీ 8:30 కల్లా పండుకోవడం,
మార్నింగ్ కరెక్ట్ ఆ టైంకి లేయడం, ఏ టైంలో మీరైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో లేయడం, యోగా మెడిటేషన్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన సర్కేడియన్ సైకిల్ అనేది సెట్ అయిపోతుంది. 7 to 8 అవర్స్ నిద్రపోవడం, నైట్ పూట కాఫీ అవాయిడ్ చేయడం, ఎందుకంటే కాఫీ వల్ల కూడా ఎక్కువగా అలర్ట్నెస్ ఉంటుంది కాబట్టి కాఫీ అవాయిడ్ చేయడం. ఇంకా షవర్ తీసుకుంటే కూడా నైట్ పూట బాగా మంచి నిద్ర వస్తుంది కాబట్టి ఆ నిద్రనే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ బాగుండాలన్నా నిద్ర అవసరం. మనకు సెల్ రిపేర్ ఉండాలి అంటే మన బాడీలో వేరేటేరే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లివర్ రెస్ట్ తీసుకోవడం, లంగ్స్కి కానీ అన్నిటికీ కూడా రెస్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నిద్ర లేని వాళ్ళకి మనం అడిగితే తెలుస్తుంది ఎంత ఇబ్బంది పడుతున్నారో. కాబట్టి దేవుడు మనకు మంచి నిద్ర ఇచ్చినాడంటే మనం అది కంపల్సరీ పాటించి మనం హెల్తీగా ఉండాలండి. కాబట్టి మనం ఈ సర్కేడియన్ రిథమ్ని ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఫాలో అయ్యి మనం హెల్తీగా ఉందామండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మదర్ ఇండియా ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి 6 నిమిషాలకు ఒక మహిళ అనేది చనిపోవడం జరుగుతుందండి బ్రెస్ట్ క్యాన్సర్తో, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్తో. కాబట్టి ఈ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేయొచ్చు కానీ ట్రీట్ చేయలేం. కాబట్టి మనం అవాయిడ్ చేయాలంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి, ఇంకా హెల్త్ చెకప్స్ అనేది ఉండాలండి. ఈ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్స్కి మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే మీరు జాయిన్ బటన్ నొక్కొచ్చు, లేదంటే ఫోన్పే ద్వారా 99 రూపీస్ పే చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్కి మనం చూడడానికి 600 to 1000 రూపీస్ ఖర్చు అవుతుందండి. కాబట్టి ఇది మేము ఫ్రీగానే చేస్తున్నాం. ఇంకా విలేజ్ లెవెల్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా చెకప్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు హెల్ప్ చేయొచ్చు, లేదా మీరు ఏదైనా అంబులెన్స్ డొనేట్ చేయొచ్చు, లేదా మేము ఫ్రీగా హాస్పిటల్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాం, మీరు ప్లేస్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఎలాగైనా సహాయం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు అవుతారండి. కాబట్టి ఈ జాయిన్ బటన్ అనేది నొక్కండి, ఒక మహిళని కాపాడండి.